నందమూరి తారక రామారావుకు వీరాభిమాని అయిన మాగంటి గోపీనాథ్ ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ఆరంభించి ఎన్టీఆర్ ప్రశంసలు అందుకున్నారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ నుంచి 2 సార్లు గెలిచి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించిన గోపీనాథ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA చదివారు. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తి చూపారు. అప్పుడే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో యువత పెద్ద ఎత్తున ఆ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. ఎన్టీఆర్ పై వీరాభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరిన మాగంటి అంచెలంచెలుగా ఎదుగుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1982లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టి కొద్ది కాలంలోనే అధినేత అభిమానాన్ని పొందారు. 1985లో ఎన్టీఆర్ స్వయంగా మాగంటిని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు. 1992 వరకు ఆ పదవిలో ఉన్న ఆయన 1988లో ఏడాది పాటు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, హుడా డైరెక్టర్గా పనిచేశారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లోనూ పనిచేశారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన గోపీనాథ్ 2018లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై గెలిచారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ PEC సభ్యుడిగాను వ్యవహరించారు. 2022లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి మరోసారి బీఫామ్ అందుకున్న మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పై 16,000 ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ చికిత్స తీసుకుంటూనే ప్రజాసేవలో నిమగ్నమయ్యేవారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ మేరకు కుటుంబ సభ్యులు మాగంటిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ గోపీనాథ్ కన్నుమూశారు.